నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. నల్గొండ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు అర్జున్ చక్రవర్తి చరిత్రను ఆధారంగా చేసుకుని సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లగొండ గ్రామానికి చెందిన డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర నిర్మించిన అర్జున్ చక్రవర్తి చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్ లో ప్రదర్శించారు. సందర్భంగా సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం చిత్ర డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర థియేటర్ కు వచ్చి అభిమానులతో తన అనుభవాలు పంచుకుని సినిమాపై అభిమానుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. తానే చిత్రం తీసేందుకు 9 సంవత్సరాలు కష్టపడ్డానని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నేడి చిత్రం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చిత్రం డైరెక్టర్ గా తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 250 థియేటర్లలో ప్రదర్శించబడుతున్న చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఈ జిల్లాకు చెందిన వాడిగా మొదటి మీ నుంచి సినిమా విశేషాలు తెలుసుకునేందుకు మీ మధ్యకు వచ్చానని చెప్పారు. మా ఉర్లగొండ కానీ మా అన్నయ్య మేము వెళ్ళినప్పుడు సినీ ఫీల్డ్కి వెళ్తుండే, అంటే ఐఐటి అంటే హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటాడు, మంచి పొజిషన్లో ఉంటాడు అనుకున్న తర్వాత సినీ ఫీల్డ్కి వచ్చిందంటే మేము కూడా ఎలా ఉంటాడో, సినిమా ఫీల్డ్ అందరు సక్సెస్ కావట్లేదు, సక్సెస్ అవుతాడా కాడా ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ అలాంటి గ్రామం నుంచి వచ్చినప్పటికీ ఈ సినిమా తీసి హైలైట్గా ఇంత హైలైట్ అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. సినిమా డైరెక్టర్గా అంటే చాలామంది సినిమాలో ఫెయిల్యూర్ అయి ఉండి చాలామంది బ్యాక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇంత అద్భుతంగా ఒక కబడ్డీ ప్లేయర్లు అనేక మంది హైలైట్ స్థాయికి, ఉన్నత స్థాయికి చేరుకొని మళ్ళీ దిగువ స్థాయికి వచ్చి ఆ సినిమా హీరో యొక్క లైఫ్ స్టైల్ని ఇంత అద్భుతంగా చూపించినందుకు అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని సినిమాలు ఇలానే ఇంకా తీయాలని కోరుకుంటూ ఉన్నాం. అన్నని ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన, అయితే అన్న నన్ను గుర్తుపడతారా పట్టడా అనుకున్న తర్వాత నన్ను గుర్తుంచుకున్నాడు. ఆ తర్వాత నేను పలు సందర్భాల్లో ఫంక్షన్ కార్యక్రమాలకు ఒకనొక పెళ్లి సందర్భం వచ్చినప్పుడు కూడా సినిమా తీస్తున్నా అంటే ఆ సినిమా హైలైట్ అవుతుందా ఎట్లయితుందా అనే అనుకున్నాం. కానీ కరోనా సమయంలో కూడా వచ్చి ఇంకెప్పుడు వస్తుంది సినిమా అనే ఉద్దేశంతో మేము ఆలోచన చేశాను. రోజు నరేష్ అన్న స్టేటస్లు పెడతా ఉంటే కూడా నేను మా ఫ్యామిలీ నుంచి కూడా మేము స్టేటస్లు పెడతా ఉంటే కూడా చాలామంది మీ ఫ్యామిలీ నుంచి కూడా డైరెక్టర్ ఉన్నాడు, మీ ఫ్యామిలీ నుంచి కూడా డైరెక్టర్ ఉన్నా అంటే మా అన్నయ్య ఉన్నాడు మేము చెప్పేసి చాలామంది చెప్పినాం. కానీ ఈరోజు వచ్చిన తర్వాత సినిమా అయిపోయేంత వరకు కూడా ఎట్లా ఉంటుంది అనుకున్నాం. కానీ ఈ సినిమా చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. ఇంకా అదేవిధంగా ఇలాంటి మరిన్ని సినిమాలు చూసి ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూసి మన ఉర్లగొండ గ్రామ ప్రజలు, నా ఫ్రెండ్స్, మా బ్రదర్ని చూస్తున్నాను. చిన్నప్పుడే గురుకుల జాయిన్ కావడము, ఐఐటీలో జాయిన్ కావడము, ఆల్మోస్ట్ ఆల్ మెరిట్ స్టూడెంట్ 10th వెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరానికి 30 లక్షల జీతం 2015లో 30 లక్షల జీతాన్ని వదులుకొని అటు బెంగళూరు, చెన్నై తిరిగి ఆల్మోస్ట్ ఆల్ 9 సంవత్సరాలు హార్డ్ వర్క్. ఇది 1-2 సంవత్సరాలు కాదు, 9 సంవత్సరాల హార్డ్ వర్క్ని ఈరోజు మనము ఈ విధంగా కూర్చొని చూస్తున్నాము. ఇది ఒక విధంగా నేను గర్విస్తున్నాను. నా తమ్ముడై ఉండి ఈ విధంగా అందరికీ చెప్తున్నాను. సో మున్ముందు ఇట్లాంటి సినిమాలు, ఇంకా మంచి సినిమాలు తీస్తూ అదేవిధంగా ప్రేక్షక ఆదరణ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా ఉర్లగొండ గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.